ఏపీ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వేదిక ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. సభ వేదిక ఏర్పాట్లను అధికారులు, టీడీపీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. పట్టాభిషేకం కోసం ఈ రాష్ట్ర ప్రజలు 2-3 సంవత్సరాలు ఎదురు చేస్తున్నారు. దానికి వేదిక గన్నవరం అవటం చాలా ఆనందంగా ఉంది. గతంలో చంద్రబాబు గారి వేదనకి, చంద్రబాబు గారి కన్నీటికి కారణం, చంద్రబాబు గారి భీషణ ప్రతిని శాసనసభలో చేయడం కారణం, ఆ రోజు గన్నవరం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కారణం. అదే గన్నవరంలో చంద్రబాబు గారు మళ్ళీ 4వ ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉమ్మడి రాష్ట్రాన్ని, రెండోసారి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మా గన్నవరం వేదిక అవడం అదృష్టంగా భావిస్తూ, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు గిఫ్ట్గా గెలిపించి చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. అది అభివృద్ధి రూపంలో, అభివృద్ధి దిశగా గన్నవరం పరుగులు పెట్టిస్తుంది. ప్రభుత్వం మద్దతుతో చంద్రబాబు గారు ఆశిస్తుంది, లోకేష్ బాబు నాయకత్వం. అలాగే అయోధ్య ప్రజలు శ్రీరాముడు వనవాసాన్ని ముగించుకుని వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు బయటకు వచ్చి శ్రీరాముడు పట్టాభిషేకం కోసం ఎలా ఎదురు చూశారు, అలాగే ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం కోసం చేసిన పరిస్థితి. అది ఎల్లుండి చంద్రబాబు గారి పట్టాభిషేకం, అలాగే ఆంధ్రజాతి కీర్తి పతాక అభివృద్ధి విధాత, అలాగే ఆగిపోయిన అభివృద్ధిని ఇక సాగిపోవాలంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుతున్న భవిష్యత్తు రీతిలో భారీ ఓట్ల వ్యత్యాసం ఉంది. అలాగే ఎప్పుడు రాని మెజారిటీ ఇచ్చిన పరిస్థితి. నేను 94 రిపీట్ అవుద్ది, ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని వాళ్ళు మీడియా సమావేశంలో చెప్పారు. దానికన్నా ఎక్కువగా మెజారిటీ సీట్లు, మెజారిటీ ఓట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, అలాగే గన్నవరంలో ఎప్పుడు లేనంత మెజారిటీని ఇచ్చి నన్ను శాసనసభకి ఎన్నుకున్న గన్నవరం ప్రజలకి నమస్కారం తెలియజేస్తున్నాను. భారత ప్రధానిగా మోడీ 3వ సారి బాధ్యతలు చేపట్టారు.